ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా మనము డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే పర్వదినాల గురించి అయితే తెలుసుకుందాము. డిసెంబర్ 1వ తేదీన శ్రీవారి ఆలయంలో 4వ విడత అథర్వణ వేద పారాయణం అనేది ప్రారంభమవుతుంది. అలాగే 11వ తేదీన సర్వ ఏకాదశి, 12వ తేదీన చక్రతీర్థ ముక్కోటి, 13వ తేదీన తిరుమంగయ్య ఆళ్వార్ సత్తుమర అనేది నిర్వహిస్తారు. అలాగే 14వ తేదీన తిరుపాన ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం అనేది నిర్వహిస్తారండి. 15వ తేదీన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం అనేది జరుగుతుంది. అలాగే 16వ తేదీన ధనుర్మాస ఆరంభం అనేది జరుగుతాయండి. 26వ తేదీన సర్వ ఏకాదశి ఉంటుంది. అలాగే 29వ తేదీన మాస శివరాత్రి, అలాగే తొండరడి పోడి ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం కూడా నిర్వహిస్తారండి 29వ తేదీన. 30వ తేదీన శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి. ఇవి డిసెంబర్ నెలలో జరిగే తిరుమలలో విశేష పర్వదినాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం అయితే నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్రనామ అర్చన, నిత్య అర్చన అయితే జరిపించారు. అనంతరం ఉదయం 6:30 గంటలకు 4 మాడవీధుల్లో తిరుచి ఉత్సవం అయితే జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం అనేది నిర్వహించారు. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం అయితే చేశారు. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం తదితర ఇతర అధికారులందరూ అయితే పాల్గొన్నారండి. అనంతరం ఈవో శ్రీ జె శ్యామలరావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శన అయితే ప్రారంభించారు. ప్రతి భక్తుడికి దర్శనం అయితే కల్పిస్తాము అనేసి అయితే చెప్పారండి. ఈ సందర్భంగా ఈవో గారు మీడియాతో మాట్లాడుతూ గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల ముఖ్యమైన గజవాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలన్నారు. శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో గారైతే కోరారు. ఈ సందర్భంగా చెన్నైకి చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డిఎల్ వసంత కుమార్ తదితరులు అమ్మవారికి కానుకగా 6 గొడుగులనైతే ఈవోకు అందజేశారండి. ఇదిలా ఉండగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి చిన్నశేష వాహనంపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమైతే ఇస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన గురువారం ఉదయం చిన్నశేష వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళా బృందాలు అయితే అద్భుత ప్రదర్శనలు అయితే ఇచ్చాయండి. అందులో తమిళనాడుకు చెందిన వాళ్ళు దిండిగల్ డ్రమ్స్ని, చెన్నైకి చెందిన వాళ్ళు భరతనాట్యం అని, ఇలాగా కేరళ నుంచి, హైదరాబాద్ నుంచి, ఇలాగ వివిధ రాష్ట్రాల నుంచి అయితే వచ్చి రకరకాల కళా బృందాలు నృత్యాలు, డ్రమ్స్లు వాయించడం, మోహిని అవతారాలు, కోలాటాలు, భజనలు అన్నీ అయితే రకరకాలుగా ఆకట్టుకున్నాయండి. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళీకృష్ణుడి అలంకారంలో పిల్లన గ్రోవి ధరించి చిన్నశేష వాహనంపై అయితే అభయమిచ్చారండి. మొదటి వాహనమే చిన్నశేషుడు. చిన్నశేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషపూతమైన ఈ ప్రపంచం సిరుల తల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోంది. ఈ వాహనంపై అమ్మవారి దర్శనం వల్ల యోగ సిద్ధి చేకూరుతుందని భక్తుల యొక్క విశ్వాసం అండి. అలాగే రెండో రోజు ఉదయం అయితే పెద్ద శేష వాహనం అయితే నిర్వహిస్తారండి. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో హంస వాహనంలో అయితే స్వామివారు అభయమిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాలయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను అయితే సమర్పించారండి. సో ఇవి అండి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించినవి. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులోని శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా అయితే ఆకట్టుకుంటోందండి. ఈ పుష్ప ప్రదర్శనశాలలో ఏమేమి ఉన్నాయి అంటే, హిరణ్యక్షుడు అనే రాక్షసుని సంహరించి భూదేవిని కాపాడుతున్న వరాహ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, వాలి సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధంలో చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తున్న రాముడు, శ్రీరామ రావణ యుద్ధంలో వనరులతో యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడు అనే రాక్షసుడు ప్రతిమలు ఇలా అయితే ఏర్పాటు చేశారండి. అలాగే శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఆరగించిన లడ్డును ముసలి అవ్వ రూపమున అన్నమయ్యకు అందిస్తున్న పద్మావతమ్మ, సీతాదేవి అన్వేషణలో శ్రీరామ లక్ష్మణుల సమక్షంలో లంకకు వారధి కడుతున్న వానర సైన్యం, ఎరుకుల సాని వేషంలో పద్మావతి దేవికి సోది చెప్తున్న శ్రీనివాసుడు, లక్క గృహం దహనం నుండి తల్లి కుంతీదేవితో సహా సోదరులను కాపాడుకొని తన భుజస్కంధాలపై తీసుకొస్తున్న భీమసేనుడు, చిన్ని కృష్ణుని యమునా నది దాటిస్తున్న వసుదేవుడు, రావణాసురుని సంహరిస్తున్న శ్రీరాముడు తదితర ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే వివిధ పుష్పాలు, కూరగాయలతో ఏర్పాటు చేసిన జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను కూడా విశేషంగా ఆకర్షించాయి.
అలాగే అంగప్రదక్షిణ సేవ సంబంధించినవండి ఓన్లీ తిరుపతి అర్బన్ రూరల్ అలాగే తిరుమల లోకల్ వాళ్ళకి సంబంధించిన మాత్రమే ప్రతి గురువారం అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. శనివారానికి సంబంధించినవి 250 టికెట్లు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. వాటికి సంబంధించిన ఆల్రెడీ ఈ రోజు 10 గంటల నుంచి 4 గంటల వరకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిందండి. 5 గంటలకి ఎవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళైతే లిస్ట్ వచ్చేసింది. అప్పటి నుంచి రేపు 12 గంటల లోపల అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందండి, 500 రూపాయలు అయితే. సో మనం ఈ 500 అనేది పే చేసాము అంటే అంగప్రదక్షిణ సేవకి 29వ తేదీ మనం వెళ్ళి తిరుమలలో పాల్గొన్న తర్వాత మనకి ఆ 500 కూడా మన అకౌంట్కి అయితే డిపాజిట్ అయిపోతుందండి. రీఫండ్ కూడా రిటర్న్ వచ్చేస్తుంది. సో ఇది ఓన్లీ లోకల్ వాళ్ళకి మాత్రమే. నాన్ లోకల్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా కూడా మనం బుక్ చేసుకుంటే మాత్రం అది బుక్ అవ్వదు. మేబీ ఒకవేళ బుక్ అయినా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అమౌంట్ వాళ్ళు పే చేసిన 500 కూడా రిటర్న్ రాదండి. కాబట్టి ఇది ఓన్లీ తిరుపతి అర్బన్ రూరల్ తిరుమల లోకల్ వాళ్ళకి మాత్రమేనండి. అమౌంట్ ఇంకా ఎవరైనా పే చేయకపోతే రేపు 12 లోపల కూడా పే చేయొచ్చు. ఇంతేనండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.